హాయ్ అండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో చిటికెడన్ని మెంతులు వేసుకొని, ఆవాలు వేసుకొని, జీలకర్ర వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని మెత్తగా పొడిగా చేసుకోవాలండి. అదే గిన్నెలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్, టమాటా, కొత్తిమీర వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకొని అందులో ఒక 4-5 ముక్కలంతా కొబ్బరి వేసుకొని మళ్ళీ మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. 5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని జీలకర్ర, భోజవారాకు, పచ్చిమిర్చి, కలమాకు మిక్సీలో పట్టుకున్న పేస్ట్ కూడా వేసుకొని కాశ్మీర్ చిల్లీ పౌడరు, పసుపు, కారం మసాలా వేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉంచుకున్న తర్వాత ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి, అల్లం పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచిన తర్వాత ఒక గ్లాస్ అంతా చింతపండు వాటర్ పోసుకొని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత 2 గ్లాసులంతా వేడి నీళ్ళు పోసుకొని 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచిన తర్వాత సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. చూసారు కదండి ఎంతో రుచికరమైన చేపల పులుసు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.